హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఇప్పుడు వెళ్ళొచ్చానండి. టైం వచ్చేసి 5 బాగా అయింది. వాళ్ళంతా బాడీ పెయిన్స్గా ఉంది. నేను పనులన్నీ చేయాలి కదా, తప్పదు. సామాన్ అంతా ఎట్లా ఉంది. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలి. సామాన్ అయితే మొత్తం కడిగేసానండి. అలాగే గ్యాస్ స్టవ్ కూడా అయితే క్లీన్ చేశాను. ఇంకా పాలు కూడా పిండేసింది మావుగా. రోజైతే ఊరి దగ్గర తినటం తిరగటం దమ్మిడి పని లేకుండా అయితే ఉదయం లేచిన మమ్మటే ఖాళీగా ఉంటానండి. ఈడ లేచిన మొదలు ఇంకా నా 8 వరకు ఇంకొకటే పని. మా అమ్మ కూడా అంటది, ఊరికి అంట పొద్దుకులు పని చేస్తే వీడికి ఎందుకు వస్తావు, వీడికి వస్తే ఎందుకు అసలు పనే చేయాలి. అదంటే బాధ్యతమ్మా, చేయాలి, తప్పదు. ఇక్కడ పుట్టింట్లో చేసినా నడుస్తుంది, చేయకపోయినా నడుస్తుంది. చేయకపోయినా ఎవరు అనేవాళ్ళు ఉండరు. ఇక్కడ చేయకపోతే బాగుండదు కదా అని అంటుందండి. వీడికి వస్తే ఎందుకో నాకు కూడా కూర్చోబుద్ది కాదు, పని చేయబుద్ది అవుతూనే ఉంటుంది. దోసపిండి అయితే ఫ్రిడ్జ్లో అయితే ముందు తీసి పెట్టానండి, కూల్ అయితే తగ్గిపోతుంది అనేసి. కరివేపాకు అయిపోయిందండి ఇంట్లో, అందుకే దొడ్లోకి వచ్చాను. ఏది మొన్న మా బోర్ వేసిరంట, చూడటానికి పోతున్నా. ఇక్కడ వేసిర్రు, ఇదిగోండి ఇక్కడైతే వేసారు. ఇప్పుడైతే నీళ్ళతోటి ఇంక ఇబ్బందే లేదు. నిన్ననే బిగించారండి మోటార్ ఆడ. మాది అయితే మొన్న బిగించారు, నిన్న గవర్నమెంట్ బోరు నిన్న బిగించారు. ఇప్పుడైతే ఆడ కూడా వస్తున్నాయి. అవి వచ్చినప్పుడు అవి రానప్పుడు ఈడ. ఈరోజు ఎండ మాత్రం నిప్పులాగా వచ్చిందండి. నిన్న చల్లగా, నిన్న కూడా చల్లగా ఉన్నది. నిన్న కూడా కాసేపు ఎండే ఉన్నది. ఇప్పుడైతే 6:30కే ఎండ బాగుమంటుంది సూర్యభగవానుడు. ఇదిగోండి కరివేపాకేంది మొన్న బాగుండేది, మన ఊరికి బాగుంది. ఇప్పుడు అంత తెగులైంది. అంత తెగులు వచ్చింది ఈ మధ్య. ఆకులు మంచిగా లేవి ప్రజెంట్. ఇప్పటికి మధ్యాహ్నం కూరకు అయితే 2 కొమ్మలు అయితే మధ్య మత్త లేదు, ఊరిపోయింది మా గౌరత్త. అందుకని చెట్టు పొజిషన్లో లేదు. జాలు బట్టలు వండేసామండి. బట్టలు వండేసాకైతే ఇప్పుడైతే ఇదివరకైతే బస్సులు పోస్తున్నాను. 2 పోసాను. 8లోపు అయితే టిఫిన్ కూడా పెట్టేశానండి. పెట్టేసి నేను కూడా తినేసాను. ఇంకా వచ్చిన సామాన్ కూడా అయితే టిఫిన్ సామాన్ అయితే మొత్తం కడిగేసానండి. ఇప్పుడైతే వంట చేయాలి. మా శ్రీహాను లైట్ తోటి ఇడగొట్టిండు. అబ్బా, నాన్నకు నీళ్ళంటి పోతేంలే, నాన్నకు నీళ్ళంటి ఇక్కడ వేసి కొట్టిండు గట్టిగా. పన్నులు పడ్డాయి పడుకున్నప్పుడు. చూడండి ఎర్ర కాసింది. ఏమో లేదో చేస్తుంటే వద్దురంటే ఆ నుంచి టబ్బడేసిండు లైట్ నా మీద. ఇక్కడ వచ్చింది గ్లాస్తో చాలిపోమా, ఎక్కువ వద్దు కానీ కొంచెం ఏంటి పనానికి. వర్కింగ్ స్లీపింగ్, ఎల్లారు స్లీపింగ్. అలా గ్రాండ్ ఫాదర్ దగ్గర పడుకున్నాడు ఏడ్చి. ఎల్లారు స్లీపింగ్, నాను కుకింగ్. వంట అయితే చేస్తున్నానండి. వంట చేసి వైట్ రైస్, ఎక్కువేం లేదు, వైట్ రైస్ వండుతున్నాను. అలాగే 2 బంగాళదుంపలు ఉన్నాయి వేసి 4 టమాటాలు అయితే వేసి ఆలు టమాటా కర్రీ అయితే వండేస్తున్నాను. ఇక్కడైతే మజ్జిగ కూడా జీలకేసాను. మా వాడు ఇంకా నా దగ్గరికి రాలే. నేను కొట్టాను అనేసరికి, నేను పిలిచినా కూడా నాకు ఆడ వద్దుపో అనేసరికి వెళ్ళిపోయింది అదే దగ్గరికి. ఈ మధ్య వాళ్ళ జయ దగ్గర 4 రోజులు మంచిన్నాడు కదా. వాళ్ళ జయ ఫ్యానే. నైట్ అయ్యేసరికి నా దగ్గరికి వచ్చాడు, కానీ ఈ మధ్య నా దగ్గరికి రావటల్లా. నైట్ కూడా వాళ్ళ జయ దగ్గరే పడుకుంటున్నాడు. వాళ్ళ జయ దగ్గరే తింటున్నాడు, వాళ్ళ జయ దగ్గరే ఉంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ జయ అయితే మా ఫ్రెండ్తో రాజీనామా పడింది. ఇప్పుడు మనముడు జయ ఇద్దరు కుమ్ముక్కారు. మనం 2 పక్కకు దోసేసి
మా డూడ్కి ఏం పచ్చడి కావాలా, చింతప్పి కావాలంట. అందుకని ఆయనే చేసుకుంటున్నాడు. ఎన్ని కూరలు నా పచ్చళ్ళు కావాలి, పచ్చళ్ళ ప్రియుడు అనుకో. అబ్బా చేసుకుంటా ఉన్నాడండి పచ్చడి. కావాలన్నప్పుడు చేసుకోవడం అంతే కదా. అంతే అంతే. ఇంకో పెళ్ళి కావాలన్నా చేసుకో. ఇంకో పచ్చడి అయితే మా వాళ్ళండి. గారు తాలింపు, పచ్చడి కూడా తాలింపు వేసింది అయినా తాలింపు మా కందుడు పచ్చడి మొకంలానే ఉంది. పచ్చడి వ్యాపారం పెట్టుకో, నూనె నచ్చి పచ్చడి సేవ చేసి వెయ్యి మొత్తము టమాటాలు వేపుతారు. కలర్ ఎర్రగా టమాటాలు ఉంటే కారం దగ్గరగా టేస్ట్గా ఉంటుంది. మా డూడికి మా తాతకైతే ఒకటి మొగలోకి అయితే పెట్టేశానండి. పాప మా తాత ఈ మధ్య టయానికి వెనక గ్యాస్ట్రిక్ వచ్చింది. వంట కూడా కొంచెం లేట్గా చేస్తుంది. మా తాత కూడా మధ్యాహ్నం ఎప్పుడో 3:30 అట్లా తింటారు. నేను వచ్చాకైతే టైమింగ్సే మార్చేస్తా. ఉదయం 9 లోపే పెట్టేస్తా, మధ్యాహ్నం 2 లోపే, సాయంత్రం అంటే 9 లోపేనండి. అవ్వంగా బర్రెల పని, ఎద్దుల పని, వాటకి గడ్డి వీటకి గడ్డి చేస్తా. ఉదయం టిఫినే 10-11 అవుతుంది, మధ్యాహ్నం 3 అవుతుంది, సాయంత్రం ఇంకా చెప్పానక్కర్లేదు 10 అవుతుంది. వాళ్ళిద్దరున్నా 10 అవుతుంది. నేను వచ్చానంటే త్వరగా ముగిస్తా. వాళ్ళిద్దరు కూడా పెట్టేసి మేము కూడా అయితే తినేస్తున్నాం. మా అవ్వ మా పిన్ని బయట తింటున్నారు, లోపల తింటాం. ఇంకా కూడా బాగానే ఉంది. అది పచ్చడి లేకుండా మొత్తం మేము కూడా పోదు. అందరు నాన్ వెజ్ లవర్లు అయితే ఈయన పచ్చడి లవర్. రేపు మా ఊళ్ళో రాముల వారి తిరణాలు ఉందండి. అందుకోసం అయితే అందరూ గోరింటాకులు పెట్టుకున్నారు. మిక్సీ అయితే పట్టాను. పెట్టు నెక్స్ట్ అయితే ఇదిగో మా డూడికి అయితే పెట్టానండి. ఊరింటో బాగా పడుతుంది. మా వాళ్ళందరూ అక్కడైతే పెట్టుకుంటున్నారు చెట్టు దగ్గర. మా శ్రీహానికి కూడా ఒక చేతికి చెరొక చుక్క పెట్టాను. నేనైతే ఇప్పుడు పెట్టుకుంటాను. నాకైతే ఇంట్లో పని ఉంది. నేను నైట్ పడుకునేటప్పుడు పెట్టుకుంటాను, అప్పుడే బాగుండుతుంది. నేను ఆడపిల్లలాగా ముందే పెట్టుకున్నాడు సోకు. ఇక్కడ సాయంత్రం అయితే టీ పెడుతున్నానండి. టీ పెట్టేసి అందరికైతే టీ ఇచ్చి టీ గిన్నె సామాన్లు అయితే అన్నీ కడిగేసుకోవాలి. ఇక్కడ సాయంత్రం అయితే నీళ్ళు కూడా కాబట్టి పిల్లలిద్దరికి అయితే నీళ్ళు పోసానండి. మా ప్రణతమ్మ పగులంతా ఆ సామాన్లతోటి ఆ పిచ్చి బొమ్మలతో ఆటలాడైతే పగులు నిద్రపోదు. ఇంకా సాయంత్రం తినకుండా నీళ్ళు పోసినమ్మంటే నిద్రపోద్ది. పిల్లలిద్దరికి మధ్యాహ్నం గోరింటా పెట్టాను కదా, చాలా బాగా వండిందండి. మా ప్రణతమ్మ కాళ్ళకు కూడా పెట్టుకున్నది. మా శ్రీహాన్ కూడా ఆడపిల్ల కాళ్ళకు చేతితో పెట్టించుకున్నాడు. అదిగా స్నానం చేయకుండా పోయి వాళ్ళ చేయ దగ్గర అయితే ఆటలాడుతూ ఉన్నాడు. మా వాడికి కూడా బాగా ఎర్రగా వండింది. చిన్ని ముద్దు కాళ్ళు కదా, బాగా అనిపించాయి. మా ప్రాంతం అయితే ఇంక నైట్ రోజు అంతే అండి. ఏదో ఒక స్నాక్స్ ఏవో తింటుంది. ఇంకా అన్నం తినకుండా అయితే పెందలాడే పడుకుంటుంది పగులంతా ఆటలాడి. మా శ్రీహాన్ అయితే ఇంకా నా ఇక్కడికి వచ్చి నాకు అసలు నా దగ్గర ఉండటం లేదండి. ఇంకా ప్రతి దానికి వాళ్ళు చేసి స్నానం వాళ్ళు చేసి అని అంటే అన్నీ చేసి అయ్యా అని గలవరిస్తూనే ఉన్నాడు. అసలు నన్ను పట్టించుకోవటం లేదు, నా దగ్గరికి రావటం లేదు అసలు మా బజ్జిగాడు. ఇక్కడైతే నైట్ డిన్నర్ కూడా త్వరగా వండేస్తున్నాడు. నేనైతే మ్యాక్సిమం 7 లోపే వండేస్తానండి, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా. మా అవ్వ అయితే వాళ్ళిద్దరు ఉన్నప్పుడైనా ఎప్పుడైనా అయితే మ్యాక్సిమం 9 లోపు అయితే అందరికి కూడా పెట్టేస్తానండి. ఇక్కడైతే 8 గంటలకైతే పిల్లలిద్దరికి పెట్టేశాక మా ఫ్రెండ్ మళ్ళీ వేసింది. పెట్టేశాకైతే పాలు పోయడానికి వెళ్తున్నానండి. ఇక్కడైతే అందరికీ వడ్డిచ్చేసాను. మా శ్రీహాన్ తినడం కూడా వాళ్ళ జయ దగ్గరే తింటున్నాడండి. బనానా మజ్జిగన్నం బాగా మచ్చికైంది మా వాడు. వాళ్ళ జయతో తిని అయితే అలవాటైంది. అందరు తిన్నాకైతే నేను కూడా తినేసాను. ఇంకా తినేసి అయితే అందరం ఏం చేస్తాం చెప్పండి. గుడ్ నైట్. వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.